ముందుగా కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేడి నీళ్ళలో 2 లేక 3 నిమిషాలు ఉడికించుకుని వాటర్లోంచి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కాలీఫ్లవర్కి సరిపడినంత ఉప్పుని వేసుకుంటున్నాను. ఇందులోనే హాఫ్ స్పూన్ కారపొడి, హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇందులో పావు స్పూన్ గరం మసాలా పౌడర్, చిటికెడంత ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకుని 3 లేక 4 స్పూన్ల వాటర్ వేసుకుని వీటన్నిటిని కాలీఫ్లవర్‌లకి బాగా కలిసేటట్టు ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయిలో ఆయిల్‌ని హీట్ చేసుకుని మనం కలిపెట్టుకున్న కాలీఫ్లవర్‌ని ఆయిల్‌లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉండే గోబీ మనకి రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చాలా సింపుల్‌గా ఇంట్లోనే గోబీ తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ గోబీతో మనం గోబీ రైస్ కానీ, గోబీ మంచూరియా కానీ ఏదైనా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.